అందరికీ నమస్తే అండి. సాక్షిలోని ఈశ్వర్తో పాటు ఈ మధ్యన కొమ్మినేని శ్రీనివాస్ కూడా మైండ్ పోయినట్టుంది. ఏ అంశాలపైన డిబేట్ చేయాలి, దేని గురించి ప్రస్తావించాలి, మనం ఏమని అడగాలి, అసలు నిన్నే అనుకుంటా ఒక డిబేట్ పెట్టి ఆ డిబేట్ సారాంశం ఏంటంటే ఇక్కడ పెడతాం చూడండి, ఎంత పని చేసావో పెన్ డ్రైవ్ అని చెప్పేసి తమిళ పెట్టారు. కొమ్మినేని శ్రీనివాస్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మల్లాది విష్ణుని ఉద్దేశించి, మల్లాది విష్ణు గారు ఆ పెన్ డ్రైవ్ గురించి మీరు ఏమంటారు, పెన్ డ్రైవ్ గురించి మల్లాది విష్ణు ఏమంటాడు నాకు తెలియక అడిగితే, ఏం తెలిసి చచ్చిపోద్దని చెప్పేసి మల్లాది విష్ణుకి ఏం తెలుసు, నీకెంత తెలుసో మల్లాది విష్ణుకి కూడా అంతే తెలుసు. ఇప్పుడు ఆర్థిక శాఖ గురించో, లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించో, లేదంటే ఇంకొక శాఖ గురించో పరిపాలన గురించి, వ్యవస్థల గురించి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల గురించి, ఈ పథకం అమలు చేస్తే రాష్ట్ర ప్రజలకి ఈ విధమైన మేలు జరుగుద్ది అని చెప్పేసి అడిగితే తనకున్న అవగాహన మేరకు సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తాడు. అసలు ఉందో లేదో తెలియని పెన్ డ్రైవ్ గురించి నువ్వు అడిగితే ఏం చెప్తాను నాకు తెలియక అడుగుతా. ఆ పెన్ డ్రైవ్ మీద విశ్లేషణ ఏంటి ఒకసారి ఆధారిద్రాన్ని కూడా వినిపిస్తా చూడండి. విష్ణు గారు ముందుగా మీరు మాట్లాడి పవన్ కళ్యాణ్ ఏంటి నిన్న మొన్న బాలకృష్ణ గారిని, లోకేష్ గారిని ఆకాశానికి ఎత్తారు, అంతకుముందే అలిగినట్లు డ్రామా నడిపారు, మళ్ళీ నిన్న సరెండర్ అయిపోయినట్లుగా మాట్లాడినట్లుగా విశ్లేషణలు వస్తా ఉన్నాయి. ఇంకోవైపు పెన్ డ్రైవ్ డ్రామా ఏంది, అసలు ఏం జరుగుతుంది జనసేనలో? జనసేన క్యాడర్ అంతానేమో చాలా డల్ అయిపోయి ఉంటారు నిన్న భజంతు. దానికి విష్ణు ఎందుకు సమాధానం చెప్తాడు? మల్లాది విష్ణు వైసీపీ పార్టీ కదా, వైసీపీ నేత కదా, జనసేన కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బాలకృష్ణ గారిని పొగిడితే నీకెందుకు వచ్చింది, పొగడకపోతే నీకెందుకు వచ్చింది, మధ్యలో పెన్ డ్రైవ్ ఎందుకు వచ్చింది, పెన్ డ్రైవ్ గురించి మల్లాది విష్ణు ఏం చెప్తాడు, నువ్వేం తెలుసుకుంటావు, నీకేం తెలుసు అని చెప్పేసి మాట్లాడతావు. అసలు ఉందో లేదో కూడా తెలియదు కదా. అంటే మనం ఒక విశ్లేషణ, ఒక డిబేట్ పెట్టుకున్నప్పుడు కనీసం జనాలకు అర్థమయ్యే విధంగా ఉండాలి కదండి. ఇది ఎక్కడ విశ్లేషణ? ఆ మల్లాది విష్ణుకి ఏమో అర్థం కాక ఏం సమాధానం చెప్పాలో తెలియక మమ్మమ్మ, తత్త, ఆ తాత, ఈ తాత, మా తాత, వాళ్ళ తాత, ఇంకా తాత అనుకుంటా వెళ్ళిపోయాడు. మళ్ళీ లాస్ట్లోని పెన్ డ్రైవ్ గురించి మర్చిపోయారు. ఏం చెప్తాడు? అవి విశ్లేషణ చూడు, వినిపిస్తా చూడండి. మీరేమనుకుంటున్నారు? ఏంటి, ఎందుకు, కారణం ఏంటనేది మనకి కూడా అర్థం అంటారా లేదా వ్యూహమా? అంటే పెన్ డ్రైవ్ అనేది మీరు మాట్లాడేది కానీ ఈ రాజశేఖర్ ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది ఇద్దరే చెప్పాలి. నా దగ్గర లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఉంటే ఏ విధంగా ఉందో ఆవిడేదో మాట్లాడుతుంది లక్ష్మీరెడ్డి అని చెప్పేసి, ఆవిడ పెన్ డ్రైవ్ అని చెప్పేసి, కిరణ్ రాయల్ అన్నాడు అని చెప్పేసి, అసలు ఉందో లేదో తెలియని పెన్ డ్రైవ్ గురించి వీళ్ళు డిబేట్ మాట. ఆ కొమ్మినేని శ్రీనివాస్కి అంత వయసు వచ్చింది కానీ ఇంకా సిగ్గుచారో రాలా. దేని గురించి మనం విశ్లేషణ చేయాలి, దేనిపైన విశ్లేషణ చేస్తే ప్రజలకు ఉపయోగపడుద్ది అనేది ఇంకా బుద్ధి జ్ఞానం లేకపోతే ఎలా కొమ్మినేని? ఇప్పుడు నువ్వు చెప్పు, పెన్ డ్రైవ్ ఉన్నదో లేదో తెలియదు. పెన్ డ్రైవ్ గురించి ఏంటి అంటే మల్లాది విష్ణు కానీ లేదంటే ఆ పురుషోత్తం రెడ్డి కానీ వాళ్ళు ఏమని సమాధానం చెప్తారు నీకు? అవునండి పెన్ డ్రైవ్ ఉందండి, అందులో మీ కుటుంబ సభ్యులు వీడియోలు ఉన్నాయండి, ఆడియోలు ఉన్నాయండి, అన్నీ ఉన్నాయండి అని చెప్పేసి అన్నాక టక్మా అనేసారు అనుకో, తలకాయ ఎక్కడెట్టేసుకుంటావు. ఏమని చెప్తావు దానికి సమాధానం? బురద చల్లడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆవిడ ఏదో మాట్లాడింది కదా అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా మనం చర్చా వేదికలపైన ప్రస్తావించేసి పెన్ డ్రైవ్ గురించి ఏమంటారో అంటే ఆయన ఏమంటాడు? లేని పెన్ డ్రైవ్ గురించి ఆయన ఏం మాట్లాడతాడండి? నువ్వు ఎలాగ అడుగుతావు? ఇదే దరిద్రం అనుకుంటే పాప మా పురుషోత్తం రెడ్డి ఏదో అలా కూర్చొని ఉన్నాడు, అదే డిబేట్లో ఏదో మాట్లాడుతున్నారులే అని చెప్పేసి కూర్చొని ఉన్నాడు. ఆ పురుషోత్తం రెడ్డి కూడా, పురుషోత్తం రెడ్డి గారు మీరు ఈ పెన్ డ్రైవ్ల గురించి గట్రా మాట్లాడరు కానీ చెబితే ఇంకా బాగుంటుంది. ఏం చెప్తాడు ఆయన? ఏం చెప్పాలి సార్? ఇప్పుడు ఏమని విశ్లేషణ చేయాలి దాని గురించి? ఏమని విశ్లేషణ చేస్తారు మీరు? దాని లోపల అసలు ఉందో లేదో ఎవరికి తెలియదు. లేని పెన్ డ్రైవ్ని తీసుకొచ్చి అందులో ఏముందంటే మనోడికి ఏమన్నా దివ్య దృష్టి లేదంటే చేతిలో పసరే హత్య చేతిలో కనబడిపోద్ది కదా, అలాంటి విద్యలు ఏమైనా తెలిసి నాకు తెలియగలుగుతాను. ఆగండి పెన్ డ్రైవ్లో ఏముందో నేను చెప్పేస్తానని చెప్పేసి చెయ్యలా తీసుకొని
చేతిలో ఒక ఇది మన రసం అంటాం కదా, ఏదో అంటారు కదా, ఇలా పూసేస్తారు కదా, అది పూసేసి ఇలా చూసేస్తారేటి. ఎక్కడ నీకు చెప్పింది? ఇది ఎక్కడ జరగలేదు, నాకు అర్థం కావట్లా మాట్లాడు. ఏ విధంగా చెప్పాడు ఆ అమ్మాయి చెప్పాలి. ఈ పెన్ డ్రైవ్ గురించి ఊరిని ఒక మాట జరిగితే కిరణ్ రాయ్ సస్పెండ్ చేయకుండా ఆయన్ని పార్టీ దూరంగా ఉండి బాబు బతిమినట్లుగా బతిమలాడడం దేనికి? పార్టీ పెట్టినప్పుడు కానీ ఉన్నాడు కిరణ్ రాయలు. నిన్న కాక మొన్న వచ్చి జాయిన్ అయిపోవాలా, నిన్న కాక మొన్నటి నుంచి లేడు. అంటే పార్టీకి 10 ఏళ్ల బట్టి కష్టపడుతున్న వ్యక్తుల్ని ఎవరో ఒకరు వచ్చి కంప్లైంట్ చేశారు కదా అని చెప్పేసి ఇమీడియట్గా పార్టీని సస్పెండ్ చేస్తారేంటి? నా తెలియకడిగితే వాస్తవాలు ఏంటో తెలుసుకుంటారు. నిజంగా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఆ మహిళను మోసం చేశాడా లేదా, లేదంటే ఆ మహిళ ఇష్టపూర్వకంగా ఇచ్చిందా, ఆ మహిళకి ఈయనకి ఉన్న సంబంధం ఏంటి? తిరిగినని చెప్పి బాగా తిరిగారు, బ్రహ్మాండంగా తిరిగారు, డైలాగులు కొట్టుకున్నారు, అన్ని బాగా నడిచిపోయి ఇవాళ ఏదో చెడింది కదా అని చెప్పేసి ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాకు సమాధానం చెప్పేయాలంటే ఇంకా రాష్ట్రంలో ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నా వచ్చి పవన్ కళ్యాణ్ గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలని అడుగుతున్నారు. వీళ్ళు అలా చెప్తారా? వాళ్ళిద్దరికీ నచ్చినంతసేపు బ్రహ్మాండంగా తిరిగేసారు. అప్పో అది ఒక రకమైన డైలాగులు, అవి మళ్ళీ ప్రస్తావించుకోదలుచుకోవాలా. ఇవాళ చెడితే ఇన్స్టంట్గా నాకు న్యాయం జరిగిపోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా నా దగ్గరకు వచ్చేయాలి. ఎలా వచ్చేస్తారు? ఎలా న్యాయం చేస్తారు నీకు? కిరణ్ రాయల్ తప్పు ఎంత ఉందో నీది అంతే ఉంది, నీది ఎంత ఉందో ఆయనది అంతే ఉంది, ఆయన ఎంత ఉందో నీది అంతే ఉంది. నీ దగ్గర నుంచి దోచేస్తే తప్పు, నీ ఇంట్లో చొరబడి లాక్కెళ్ళిపోతే తప్పు, నీ ఇష్టపూర్వకంగా నువ్వు ఇచ్చేసావు, తర్వాత మనం భయంకరంగా తినేద్దామని చెప్పేసి అని వర్కౌట్ అవ్వలేదు. ఎక్కడో విడిచికొట్టింది మీ ఇద్దరికి, ఇవాళ రోడ్డు ఎక్కేహారు. దాని గురించి విశ్లేషణ ఇంకా చాలా ఉంది, వినిపిస్తా చూడండి. ఈ అమ్మాయి ఈ మాట చెప్పేసరికి డౌట్ వస్తుంది కదా. ప్రశాంత్ రెడ్డి గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి వీక్నెస్ ఏమిటి? జనరల్ గా మీరు పెన్ డ్రైవ్ వాటి మీద పురుషోత్తం రెడ్డికి ఏం తెలుస్తుంది? పవన్ కళ్యాణ్ గారి వీక్నెస్ ఏంటంటే పురుషోత్తం రెడ్డికి ఒక్క రాయలసీమ లేదంటే ఆ ప్రాంతం గురించి అడిగితే బ్రహ్మాండంగా చెప్తాడు తప్పితే పురుషోత్తం రెడ్డికి వీక్నెస్ గురించి ఏం తెలుస్తాయి నాకు తెలియక అడుగుతున్నా. అదేం ప్రశ్న? ఏమనుకుంటున్నాను పురుషోత్తం రెడ్డిని? అంటే నువ్వు డిబేట్ పిలిచి అవమానించినట్టు ఉంది. దయచేసి ఇలాంటి అవమానించే ప్రశ్నలు ఏ మాకు. నువ్వు ఇంతలా దిగజారిపోతావు అని చెప్పేసి కొమ్మనేని నేను ఏ రోజు అనుకోవాలా. సీనియర్ జర్నలిస్ట్వి అడుక్కుంటున్నాడు, మీరు చెప్పండి అని చెప్పేసి ఏమేమి చెప్పాలి అసలు? ఏమని సమాధానం చెప్పాలి? దానికన్నా సమాధానం చెప్పగలుగుతావా? ఇగో వయసు వస్తే సరిపోదు, 10 మంది అనిపించుకోకూడదు, కాస్త రాష్ట్ర ప్రజలకి పనికొచ్చే వాటిపైన విశ్లేషణ చేసి వాటిపైన డిబేట్లు పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలాంటి లత్కోర్ డిబేట్లు పెట్టమాకు. లత్కోర్ డిబేట్లు పెట్టి అసలు ఎవరికి తెలియని సమాధానాలని నువ్వు వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి అనుకోవడం నీకు పిచ్చితాను. ఏం చెప్తాడు వాళ్ళు? మల్లాది విష్ణు కానీ లేదంటే పురుషోత్తం రెడ్డి కానీ నువ్వు అడిగే పిచ్చి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తత్తమ్మమ్మ అనుకుంటా. పైగా ఏదో సమాధానం సర్లే ఏదో కవర్ చేసే విధంగా పోనీ ఏదో ఒక రకంగా ఫ్లోలో వెళ్తా ఉంటే మధ్యలో నువ్వు ఆపేసి పెన్ డ్రైవ్ మర్చిపోయారు. అరే అమ్మా ఇదో జర్నలిజం అయిపోయింది. ఇదొకటి పెన్ డ్రైవ్ ఏం చెప్పేస్తారు పెన్ డ్రైవ్ గురించి? అదే నాలంటాడు ఎవడన్నా ఉండుంటే కనుక ఆ పెన్ డ్రైవ్లో మీ వీడియోలు ఉన్నాయని చెప్తే నేనైతే కనుక దయచేసి వీటి ప్రస్తావన ఎంత తక్కువ మాట్లాడుకుంటే మీ పార్టీకి అంత మంచిది. మీ పార్టీలో సకానికి పైగా కామందోళ్ళు పెట్టేసుకొని మన ఎదుటోళ్ళ గురించి మన పెద్ద ఉపన్యాసాలు మనం ఎక్కడ ఇవ్వకూడదు. కిరణ్ రాయల్ని సస్పెండ్ చేయలేదా అని అడిగే నువ్వు అంబట్రాంబాబుని సస్పెండ్ చేసాడా, అనంతబాబుని సస్పెండ్ చేసాడా, గోరంట్ల మాధవ్ని సస్పెండ్ చేసాడు ఏంటి? నాకు అర్థం కావట్లా. అంతకు మించి దరిద్రాలు చేసిన వ్యక్తులే మీ పార్టీలో కొనసాగుతున్నారు. ఇంకా దరిద్రం ఏంటంటే గోరంట్ల మాధవ్ని రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించేసాడు రీసెంట్గా. అంబట్రాంబాబుని మంత్రి చేసేసాడు. అనంతబాబు కనబడితే వెళ్ళి కౌగులించేసుకుంటాడు, బాగా ఇప్పిచ్చేసామని చెప్పేసి అని. వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదు అంటే దానికి సమాధానాలు ఉండవు. పైగా ఇక్కడికి వచ్చి అందరూ ఉపన్యాసాలు చెప్పడమే.